श्रुतिलयान्वितं चतुर्वेद विनुतं लोकविदितं आदिकवि वाल्मीकि रचितं सीतारामचरितम् श्रुतिलयान्वितं चतुर्वेद विनुतं लोकविदितं आदिकवि वाल्मीकि रचितं सीतारामचरितम् కోదండపాణియా దండకారణ్యమున కొలువుండే భార్యతో నిండుగా కోదండపాణియా దండకారణ్యమున కొలువుండే భార్యతో నిండుగా అండదండగ తమ్ముడుండగా తల్లికి కనుల పండుగ సుందర రాముని మోహించే రావణ సోదరి శూర్పణఖ సుత్తులు తెలిపి పొమ్మనిన హద్దులు మీరి పైబడగా తప్పనిసరి అయి లక్ష్మణుడే ముక్కో చెవులను కోసే అన్నా చూడని అక్కసు కక్కుచు రావణ చేరెను రక్కసే శ్రీరాముడు అతను చూసి సీతని అపహరించే రావణుడు కడలి నడుమలంకలోన కలికి సీత నుంచే కరకు గుండె రాకాసుల కాపలాగా ఉంచే రామ 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 అనే రాజమందిరం కల్లు కల్లు మని తిరిగే రామ సుందరం రామ 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 అనే రాజమందిరం కల్లు కల్లు మని తిరిగే రామ సుందరం రాజమందిరం బాలరామ సుందరం ముద్దు ముద్దు మాటలంట ముద్దు గారిపోతాడంట ఆపలేని అల్లరంట తేప తేప తీయనంట బాలరాముడల్లరంటే వశిష్ఠునికి ఇష్టమంట రామ 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 అనే రాజమందిరం కల్లు కల్లు మని తిరిగే రామ సుందరం బాణముతో గోడ మీద కోతి బొమ్మ గీస్తాడంట పుటుంగరము తీసి కాకి పైకి విసురునంట సిలకింగిలి జాంపండే కోరి మరి తింటాడంట ఖర్చురాలు ద్రాక్షలు ఉడతలకి పెడతాడంట దాక్కుంటాడంట చెట్టు సాటుకెళ్ళి రాళ్ళేస్తాడంట చెరువులోన మళ్ళీ అమ్మా నాన్న అంతా ఆ అల్లరి మెచ్చుకొని బలారావుని భలే అని మొదలు పెట్టారంట రామ 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 అనే రాజమందిరం కల్లు కల్లు మని తిరిగే రామ సుందరం పాల బువ్వ తినమంటే మేడ పైకి పరుగులంట పసిడి బిందెలోని పన్నీరు ఒలకపోస్తాడంట సొందమావ కావాలని సందె కాడ గొడవంట అద్దముల చూపిస్తే సంచిలోన దాసినంట శ్రీరాముడైనా చిన్నప్పుడు ఇంతే ఆకాశం అంటే అల్లరి చేశాడంట అమ్మా నాన్న అన్ని మాకు నువ్వే కదా అమ్మా
జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక సార్వభౌమునిగా పూర్ణ కుంభముల స్వాగతాలు పలికి రాజమీలమణి ధర్మ దేవతే రాగమాల పాడే నాలుగు వేదములు తన్మయత్వమున చెలగి మారు మ్రోగే న్యాయ దేవతే శంఖమూదగా పూలవాన కురిసే రాజమకుటమే ఒసగెలే నవరత్న కాంతి నీరాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శకి పరవశించిపోయే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ రామ పాలనము కామధేనువని వ్యోమ సీమ చాటే రామ శాసనము తిరుగులేనిదని జలధి బోధ చేసే రామదర్శనము జన్మ ధన్యమని రాయకూడ తెలిపే రామరాజ్యమే పౌరులందరిని నీతి బాట నిలిపే రామ మంత్రమే తారకం బహుశక్తి ముక్తి సంధాయకం రామనామమే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం ఈ రామచంద్రుడే లోక రక్షయని అంతరాత్మ పలికే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక
జగమంతా రామమయం అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతా రామమయం అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా సోమ సూర్యులును సురలు తారలును ఆ మహాంబుధులు అవనీ జంబులు అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతా రామమయం అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా నదులు వనంబులు నానా మృగములు విహిత కర్మములు వేద శాస్త్రములు అంతా రామమయం ఈ జగమంతా రామమయం సిరికింజప్పడు శంఖ చక్రయుగముంచేదోయి సంధింపడు ఏ పరివారంబును చీరడు అభ్రకపతిన్ వల్లింపడు ఆ కర్ణికాంతరధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్థిత శ్రీకుచోపరిచేలాంచనమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై श्रीराम रामेति रमे रामे मनोरमे
सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने। రామ శ్రీరామ రామ రఘురామ నీవు మా తోడుంటే చాలయ్యా స్వర్గమే కిందకి రాదా రామయ్యా ఊరంతా బాగుండాలి నిన్నే నిన్నే కొలిచేమయ్యా రామ శ్రీరామ రామ రఘురామ కోసం కాననకెళ్ళావే రాతి మీద పాదం మోపి నాదిని చేశావే సీతామాతే సొత్తు హోదా పురుషోత్తమని మారుతిಗೆ మారు హోదా మాదేవన్ని శ్రీరామ రామ రఘురామ శ్రీరామ రామ రఘురామ నీవు మా తోడుంటే చాలయ్యా స్వర్గమే కిందకి రాదా రామయ్యా ఊరంతా బాగుండాలి నిన్నే నిన్నే కొలిచేమయ్యా రామ శ్రీరామ రామ రఘురామ
అందరి బంధువయ్య భద్రాచల రామయ్య. ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య. ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య. చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య. కోటలు తీర్చేవాడయ్య కోదండ రామయ్య. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య. ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. వాళ్ళని కాపాడవా ప్లీజ్. రామా రామా వారితే చక్రవర్తి అయి రాజ్యమునేలే రామయ్య. తండ్రి మాటకై పదవిని బదలి అడవులకేగెనయా. మహిలో జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ్య. ఆలిని రక్కసుడపహరించితే ఆక్రోశించెనయా. అసురుని త్రుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయ. సాగలి నిందకు సత్యము చాటగ కులసతినే విడనాడెనయ. నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా. నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా. సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా. కరుణా హృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య. ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామమయం. భక్తుడు భద్రుని కొండగా మార్చి కొలువై ఉన్న స్థలం. పరమ భక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించనయా. సీతారామ లక్ష్మణులకు ఆభరణములే చేయించనయా. పంచవటిని ఆ జానకి రాముల పర్ణశాల అదిగో. సీతారాములు జలకములాడిన శేషతీర్థమదిగో. రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా. రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా. శ్రీరామ పాదములు నిత్యం కడిగే గోదావరి అయ్యా. ఈ క్షేత్రం తీర్థం దర్శించిన దుర్గక్క గుడికి వెళ్దాం పదండి.
शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शेषतल्प सुख निद्रित रामा ब्रह्माद्यमर प्रार्थित रामा शेषतल्प सुख निद्रित रामा ब्रह्माद्यमर प्रार्थित रामा राम राम जय राजा रामा राम राम जय सीता रामा राम राम जय राजा रामा राम राम जय सीता रामा प्रिय गुहवि निवेदित पद रामा शबरी दत्त फलासेन रामा प्रिय गुहवि निवेदित पद रामा शबरी दत्त फलासेन रामा हनुमत् सेवित निज पद रामा सीता प्राणाधारक रामा राम राम जय राजा रामा राम राम जय सीता रामा राम राम जय राजा रामा राम राम जय सीता रामा शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर 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 रामा शेषतल्प सुख निद्रित रामा ब्रह्माद्यमर प्रार्थित रामा शेषतल्प सुख निद्रित रामा ब्रह्माद्यमर प्रार्थित रामा राम राम जय राजा रामा राम राम जय सीता रामा राम राम जय राजा रामा राम राम जय सीता रामा प्रिय गुहवि निवेदित पद रामा शबरी दत्त फलासेन रामा प्रिय गुहवि निवेदित पद रामा शबरी दत्त फलासेन रामा हनुमत् सेवित निज पद रामा सीता प्राणाधारक रामा राम राम जय राजा रामा राम राम जय सीता रामा राम राम जय राजा रामा राम राम जय सीता रामा शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर 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 रामा शेषतल्प सुख निद्रित रामा ब्रह्माद्य
शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शेषतल्प सुख निद्रित रामा ब्रह्माद्यमन प्रार्थित रामा शेषतल्प सुख निद्रित रामा ब्रह्माद्यमन प्रार्थित रामा राम राम जय राजा रामा राम राम जय सीता रामा राम राम जय राजा रामा राम राम जय सीता रामा प्रिय गुह विनिवेदित पद रामा शबरी दत्त फलासन रामा प्रिय गुह विनिवेदित पद रामा शबरी दत्त फलासन रामा हनुमत् सेवित निज पद रामा सीता प्राणाधारक रामा राम राम जय राजा रामा राम राम जय सीता रामा राम राम जय राजा रामा राम राम जय सीता रामा शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. మరి ఏలూరు తంగిలమూడి రాణీనగర్ 47వ డివిజన్లో వేచి ఉన్న శ్రీ కోదండరామాలయం పునర్నిర్మాణం చేయడం జరుగుతుంది. అలాగే మరి గత 100 సంవత్సరాల గల చరిత్ర గల గుడి ఇది. మరి ఆ పూర్వీక పెద్దలు మరి ఆ రోజున గుడి నిర్మించి ఆ గుడి శిథిలం అవడంతో విగ్రహాలు కొద్దిగా ఇబ్బందిగా అవడంతో మా గ్రామ పెద్దలందరూ కలిసి మహిళలందరూ కలిసి నిర్ణయించుకున్నాం గుడి నిర్మించాలని. దానికి మా ఎమ్మెల్యే గారు గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో మరి నా నాయకులు కానీ టీడీపీ నాయకులు కానీ అలాగే గ్రామ పెద్దలు కానీ అందరూ సహకారాలతో ఈ గుడి నిర్మించడం జరిగింది. గుడి శంకుస్థాపన చేసిన కాడి నుంచి కూడా నా అంటున్న మా సోమని కానీ అలాగే నా గ్రామ ప్రజలు కానీ పెద్దలు కానీ మరి అలాగే కుర్రవాళ్ళు కూడా అసలు ఈ 3 రోజుల నుంచి అయితే విపరీతంగా కష్టపడ్డారు. మేము పూజలో కూర్చున్న ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరుగుతుందంటే మరి మా రాణీనగర్ కుర్రవాళ్ళు చాలా కష్టపడ్డారు. వాళ్ళకి రుణపడి ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఈ గుడి ఇంత నిర్మాణంగా ఇంత స్పీడ్గా జరగడానికి ప్రోత్సహించిన పెద్దలందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ రామయ్య ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఇక్కడ చరిత్ర గల గుడి రామయ్యని ఈ గుడికి వచ్చి దర్శనం చేసుకొని ఆయన మనసులో ఏదైనా కోరుకుంటే ఆ కోరిక తీరుద్దని మనస్ఫూర్తిగా ప్రజలందరూ నమ్ముకుంటున్నారు. దాన్ని బట్టే ఈ గుడి ఈ నిదర్శనం కూడా
మరి ఇంత గమ్ముని ఇంత స్పీడ్గా ఈ గుడి అయ్యిందంటే, ఇంత కిలకల్లా ఆడుతుందంటే, ఇంత భక్తులు ఇంతమంది వస్తున్నారంటే అది నిదర్శనం అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడికి వచ్చిన భక్తులు కానీ భక్తులు చుట్టాలు కానీ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులకు కానీ ఆ రామయ్య ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 47 డివిజన్లో శ్రీ రామాలయాన్ని పునర్నిర్మాణ కార్యక్రమాన్ని వందనాల శ్రీని గారి ఆధ్వర్యంలో మహోత్సవంగా జరిపినటువంటి కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు మరియు టీడీపీ నాయకులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ముందుగా వందనాల శ్రీని గారికి మరియు వారి కుటుంబ సభ్యులకి మరియు వాళ్ళ కమిటీ సభ్యులకి అందరికీ కూడా నా కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాన్ని పిలిచిన చాలా గౌరవించి ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేయడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంత భుజాల మీద వేసుకొని ఎంతో నిబద్ధతతో పనిచేసినటువంటి వందనాల శ్రీని గారి భవానీ గారికి ముందుగా నాకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఆయుర్వేదాలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీమాతరామ అందరికీ నమస్కారం. నేను మీ ధనుష్ నమ్మూదిరి మాట్లాడుతున్నా. ఈరోజు తంగలమూడి రాణినగర్ 47వ డివిజన్లో ఉన్నామండి. ఈరోజు చాలా పరమ పవిత్రమైనటువంటి రోజు. గత 3 రోజులుగా స్వామివారికి సంబంధించినటువంటి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పునస్కరించుకొని హోమ కార్యక్రమాలు అనంతరం ఈరోజు స్వామివారిని మూల విగ్రహాలని మూల విరాట్ని స్వామివారిని మండపరథంలో ప్రతిష్టాపన చేసి గర్భగుడిలో ప్రతిష్టాపన చేసి ధ్వజారోహణ కార్యక్రమం చేసి వేద పండితులచే కాలనీ వాసులచే మరి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమానికి ముందుండి నడిపిస్తున్నటువంటి మరి డిప్యూటీ మేయర్ అయినటువంటి శ్రీ వందనాల శ్రీనివాస్ గారు దంపతులు మరి దేదీప్యమానంగా అంగరంగ వైభవంగా జరుగుతున్న కన్నుల పండుగని ప్రతి ఒక్కరూ కూడా తిలకించాలి. ఎందుకంటే రాముల వారి సాక్షాత్ నవమి తిథిలో ఇలాంటి కార్యక్రమం అంటే చాలామందికి ఆశ్రమాశి కాదు. ఒక కార్యక్రమం చేయాలన్నా ఆ కార్యక్రమాన్ని తలపెట్టాలన్నా ఒక సంకల్పం ఉండాలి. మరి వారు ఇంత ఘనంగా చేయడము, వారి టీం సభ్యులు వాళ్ళ కాలనీ వాసులు సహకరించి కూడా ప్రతి ఒక్క కుటుంబం నుంచి కూడా ధన సహాయంతో వస్తు రూపంలో సహకరించి మరి ఈ యొక్క ఆలయ నిర్మాణం చేయడం చాలా అమోఘమైన విషయం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వేద పండితులు చేసినటువంటి హోమ కార్యక్రమం మరి కాసేపట్లో కూడా హోమ కార్యక్రమాలు మొదలవుతాయి. అలాగే మండపారాధన స్వామివారి ఉత్సవమూర్తులన్నీ కూడా సిద్ధమై ఉన్నారు. ఈ యొక్క యోగశాలలో ప్రతి ఒక్కరు కూడా మరి ఏలూరు డైనమిక్ ఎమ్మెల్యే గారి సారథ్యంలో మరి వారి కరములు వారి స్వహస్త్రాలతో చేసేటువంటి అమూల్యమైనటువంటి కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతున్నవి. ఈ కన్నుల పండుగ వైభవాన్ని ప్రతి కుటుంబం ప్రతి భక్తులు హిందూ ధర్మంలో ఉన్న ప్రతి భక్తులు వచ్చి ఈ యొక్క దేవాలయాన్ని దర్శించుకోవాలి. సాక్షాత్తు శ్రీరామచంద్ర సీతాదేవి లక్ష్మణస్వామి ఆంజనేయ కుటుంబ సతీ సమేతంగా ఆ కొలువు తీరినటువంటి ఆ దేవాలయంలో గర్భగుడిలో ఉన్నటువంటి ఆ దేవమూర్తులను దర్శించుకోవాలి. ఆ ధ్వజారోహణ కార్యక్రమం కూడా ముగినుంది. కాసేపట్లో హోమ కార్యక్రమం స్టార్ట్ చేయబోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కుటుంబ సతీ సమేతంగా వచ్చి ఈ యొక్క కన్నులారా వీక్షించి ఈ యొక్క శ్రీరాముడి యొక్క అనుగ్రహాలను కటాక్షాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మరి రేపు 1వ తారీఖున 4వ నెలలో మరి జరగనున్నటువంటి అయ్యప్ప స్వామి స్వర్ణ దేవాలయోత్సవానికి మరి అక్కడ తంగళముడి మావయ్య గారి తోట ఉన్నటువంటి స్థల ప్రాంగణంలో భూమి పూజ కార్యక్రమానికి మరి అంగరంగ వైభవంగా జరుగుతుందండి. అది ఎమ్మెల్యే గారి సారథ్యంలో ఎమ్మెల్యే గారి జన్మలగ్నంలో మరి ఏలూరు మరి ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క వైభోగం ప్రతి ఒక్కరూ కూడా సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు అయ్యప్ప స్వామి సేవకులు ప్రతి ఒక్కరూ కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని తంగెలమూడిలో ఉన్నటువంటి ఆ యొక్క స్వర్ణ దేవాలయ ఆ దేవాలయాన్ని ప్రతి ఒక్కరు కూడా తమ వంతు 5 రూపాయలు సహాయం చేసి ఆ దేవాలయ నిర్మాణం కొరకు ప్రతి ఒక్కరు పాల్పంచుకోవాలని మనస్ఫూర్తిగా అయ్యప్ప భక్తులందరూ వేడుకుంటున్నారు. స్వామి శరణం, స్వామేశ్వరుడు అయ్యప్ప. శృతిలయా